వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు తిరుపతి లడ్డు గురించి, అందులో జరిగిన కల్తీ గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ తెగ బాధపడిపోతున్నాయి. చిత్రం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీ, ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీ కూడా ఇరువురు తిరుపతిలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేయడం ఎలాగన్న దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రాయశ్చిత్తాలు ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలో నిజంగా జంతువుల కొవ్వు కలిస్తే వీళ్ళు చేసేటువంటి ప్రాయశ్చిత్త కార్యక్రమాల వల్ల ఆ తిన్న వాళ్ళందరూ శాకాహారం తిన్నట్టుగా లెక్కలోకి వస్తుందా? కల్తీ జరగడం వల్ల జరిగిన అపచారం కొట్టుకుపోతుందా? ఈ విషయాల గురించి ఎవళ్ళు ఆలోచించకుండా అసలు రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాల స్ఫూర్తిని కూడా తొంగలోకి తొక్కి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వ్యవహరించడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే ఒక వైద్యుడిపై దాడి చేసి ప్రాయశ్చిత్త వ్రతం చేశాడు. ఉపవాసం ఉన్నాడు ప్రాయశ్చిత్తం కోసం ఒక రోజంతా. ఆయన మీద చట్ట ప్రకారం ఏ కేసు నమోదు చేసినట్టుగా పేపర్లో వార్తలేమీ కనిపించలేదు. వైద్యుడిపై దాడి చేసి ఉపవాస దీక్ష చేస్తే ఆ దాడి చేసిన నేరం కొట్టుకుపోతుందని ఆ ఎమ్మెల్యే భావించినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఒక మంత్రి గారు ప్రాయశ్చిత్త వ్రతం అని చెప్పి తిరుపతి లడ్డూకి జరిగిన అపచారానికి విరుగుడుగా ప్రాయశ్చిత్త వ్రతం చేస్తున్నారు. అసలు మతాలన్నీ ప్రాయశ్చిత్తాల వల్లే బతికి బట్టగడుతున్నాయేమో అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ రకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు అసలు రాజ్యాంగం, చట్టాల స్ఫూర్తి ఏమిటో అవగాహన చేసుకునే ఈ కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అని అనుమానం వస్తుంది. రాజ్యాంగం ఏం చెబుతోంది? ఆర్టికల్ 51AH ప్రతి వాళ్ళు కూడా శాస్త్రీయ వైఖరి కలిగి ఉండాలి, ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి, సంస్కరణశీలతని కలిగి ఉండాలి అని చెబుతోంది. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశంలో అమలవుతున్న చట్టాలను కూడా పక్కన పెట్టి తిరుపతిలో జరిగిన అపచారానికి విరుడుగా ప్రాయశ్చిత్త వ్రతం చేస్తాము, శాంతి యాగాలు చేస్తాము, దానివల్ల ఆ తప్పు కొట్టుకుపోతుంది అని చెప్పి భావిస్తున్నారు అంటే వాళ్ళు ఏ యుగంలో ఉన్నారో, ఏ కాలం నాటి ఆలోచనలతో ఉన్నారో అని అనుమానం వస్తుంది. మనం ఏదైనా నేరం చేస్తే, లేదా కల్తీ చేస్తే, లేదా ఎవరి మీదన్నా దాడి చేస్తే తప్పు అయిపోయిందని అంగీకరించడం ద్వారానో, పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ద్వారానో, పశ్చాత్తాప దీక్షలు చేయడం ద్వారానో, పశ్చాత్తాప వ్రతాలు చేయడం ద్వారానో అవి కొట్టుకుపోతాయా? తప్పు చేసిన వాళ్ళు నేను చేసిన తప్పే క్షమాపణ కోరుతున్నానంటే చట్టాలు ఒప్పుకుంటాయా? అసలు ఈ ఇంగిత జ్ఞానం పాలకుల్లో ఎందుకు లోపిస్తోంది? ఎవరికి వారు రాజకీయ అవసరాల కోసం దీన్ని వాడుకుంటున్నారేమో అని చెప్పి అనుమానం వస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ కూడా ప్రాయశ్చిత్తం కోసం పూజలు చేయాలని పిలిపించింది. ఆరోపణలు చేస్తున్నటువంటి అధికార పార్టీ కూడా ప్రాయశ్చిత్త యాగాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం అని చెప్పి ప్రకటిస్తాం. మరి వీటన్నిటి వల్ల సమస్య పరిష్కారం అయిపోతే, ఆ అపచారం కొట్టుకుపోయేటట్టయితే, ఆ తప్పు ఒప్పుగా మారేటట్టయితే సిట్ వేయవలసిన అవసరం ఏమిటి? ఆ సిట్లో మళ్ళీ పోలీస్ అధికారులను నియమించాల్సిన అవసరం ఏమిటి? దాని మీద విచారణ చేయమని కోరాల్సిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా వాళ్ళు వేసుకుంటున్నారు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి ఏదో ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని తిరగడం పాలకులకు ఏ మేరకు సాగు అనే ప్రశ్న వస్తోందా? ప్రజలకి నచ్చిన మతాన్ని ఆచరించేటువంటి స్వేచ్ఛా హక్కు ఉంటుంది. ప్రజల హక్కుల్ని, స్వేచ్ఛని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, పాలకుల మీద ఉంటుంది. పాలకులకు, ప్రభుత్వాలకు ప్రత్యేకించి మతం అనేది ఉండడానికి అవకాశం లేదు. మతం
లేదా మత విశ్వాసం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా అవి వ్యక్తిగతంగానే ఉండాలి తప్ప పాలనలో వాటి జోక్యం కనిపించకూడదు. ఈ స్పృహ నేటి పాలకుల్లో లోపిస్తోందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. అసలు మతాలన్నీ బతికి బట్టకట్టడానికి ఈ ధోరణే కారణం అని చెప్పి అనిపిస్తోంది. ప్రతి మతము కూడా తప్పులు చేసావా అయితే వాటిని కొట్టివేయడానికి పరిష్కారం మా దగ్గర ఉందని చెబుతున్నాయి. ఏ మతం ప్రతిపాదించిన దేవుడు కూడా తప్పులు జరగకుండా నిరోధించగల శక్తి ఉన్నవాడిగా కనిపించడం లేదు. దేవుళ్ళందరూ కూడా తప్పులు జరుగుతున్నప్పుడు చోద్యం చూస్తూ తప్పులు జరిగిపోయిన తర్వాత లెంపలు వేసుకుంటేనో, పూజలు చేస్తేనో, శాంతి యాగాలు చేస్తేనో, ప్రాయశ్చిత్త వ్రతాలు చేస్తేనో, నెత్తి మీద జుట్టుని కానుకగా సమర్పిస్తేనో, పుష్కరాల్లో స్నానం చేస్తేనో, నమాజులు చేస్తేనో, ఆదివారం చర్చికి వెళ్ళి నే పాపిని ప్రభువా నన్ను కావు ప్రభువా అని చెప్పి ప్రార్థనలు చేస్తానో, గుడికెళ్ళి లెంపలు వేసుకుంటేనో, పూజలు చేస్తానో, హుండీలో డబ్బులు వేస్తానో ఈ పాపాలన్నీ కొట్టేస్తాడు అనేటువంటి నమ్మకమే ప్రజల్ని తప్పుడు పనులు చేయించడానికి ప్రేరేపిస్తుందేమో అని చెప్పి అనుమానం వస్తుంది. కోర్టులన్నీ కూడా ఈ జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలోనే శిక్ష విధిస్తామని చెబుతుంటే మతాలన్నీ ఏం చెబుతున్నాయి? ఈ జన్మలో చేసిన తప్పులకి వచ్చే జన్మలో పాపపుణ్యాల ఆధారంగా సుఖాలని లేదా దుఃఖాలని ఇస్తాము. వాళ్ళకి పరలోకమా, స్వర్గమా, నరకమా అనేది ఆ పాపపుణ్యాల ఆధారంగా చచ్చిపోయిన తర్వాత నిర్ధారిస్తామని చెప్పి చెబుతున్నాయి. ఈ జన్మలో తప్పులు చేయకుండా నిరోధించలేకుండా వచ్చే జన్మలో శిక్షిస్తానడం ఏ మేరకు సాగు? ఈ భావజాలాన్ని నమ్ముతున్న వాళ్ళందరూ ఓ ₹1,00,000 ఈ జన్మలో అప్పిస్తే వచ్చే జన్మలో ₹1,00,000 బాకీ తీరుస్తానంటే ఎవడైనా అప్పిస్తాడా? నెత్తి మీద జుట్టు గొరిగించుకుంటే తలనీలాలు ఇస్తే పాపాలన్నీ కొట్టుకుపోతాయని భావించేవాళ్ళు జుట్టుని దేవుడికి అర్పిస్తే ఇక మళ్ళీ జుట్టు మొలవదంటే ఎవడైనా మళ్ళీ జుట్టు ఇస్తాడా? అసలు ఈ ప్రాయశ్చిత్తాలు లెంపలేసుకుంటే తప్పులు కొట్టుకుపోవడాల వల్ల కాదా మతాలన్నీ బతుకుతున్నవి? ఈ కోణంలో పాలకులు కానీ ప్రజలు కానీ ఎందుకు ఆలోచించడం లేదు? కోల్కతాలో మహిళా వైద్యురాల మీద అమానుషంగా మానభంగం చేసి హత్య చేస్తే రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో స్పందించాయా? మణిపూర్లో ఒక మహిళను నగ్నంగా ఊరేగిస్తే రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో స్పందించాయా? సామాజిక సమస్యల మీద స్పందించడం మానేసి దేవుడికి అపచారం జరిగింది, మా మతానికి అపచారం జరిగిందని చెప్పి పాలక ప్రతిపక్షాలు పరస్పరం దాడులు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం, ప్రాయశ్చిత్త వ్రతాలు చేయడం, పూజలు చేయడం మనం ఏ యుగంలో ఉన్నాం అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. మనుషులు నీతిమంతంగా ఉండాలి. కల్తీ జరిగితే అది తిరుపతి లడ్డూలో జరిగిందా, పాల ప్యాకెట్లో జరిగిందా, మనం తినే ఆహార పదార్థాల్లో జరిగిందా అన్నదాంతో సంబంధం లేకుండా స్పందించాలి. ఈవేళ మనం తినే పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి. దానివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోంది. దీని గురించి ఆ స్థాయిలో ఈ పాలకులు ఎవరు ఎందుకు స్పందించడం లేదు? కల్తీ నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? కాంట్రాక్టుల్లో కానీ టెండర్లలో కానీ ప్రతి చోట అవినీతి రాజ్యం వెళ్తోంది. ఒక్క తిరుపతిలోనే అవినీతి రాజ్యం వెళ్తోందని ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పగలరా? ఏమిటి ఈ ధోరణి? ఏమిటి ఈ వైపరీత్యం? మనుషులు నిజాయితీగా బతకాలంటే ఈ జన్మలో చేసిన తప్పులకి ఎవరి పట్ల తప్పు చేశామో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. వేరే రాజకీయ పార్టీ వాళ్ళు గతంలో అధికారంలో ఉండగా తప్పులు చేశారు, దానికోసం మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రాయశ్చిత్త వ్రతాలు చేయటం ఏమిటి? అసలు ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఈ దేశంలో పాలకులు, ఆ పాలకులను అనుసరించేటువంటి ప్రజలు కూడా కేవలం గొర్రెల మంద ధోరణిలోనే ఆలోచిస్తున్నారు తప్ప స్వతంత్రంగా వివేకంతో, విచక్షణతో ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పి అనుమానం వస్తుంది.
ఒక ఎమ్మెల్యే తాను దాడి చేసిన వ్యక్తికి క్షమాపణ చెప్పటం, ప్రాయశ్చిత్త దీక్ష చేయడం వల్ల అతను తప్పు కొట్టుకుపోయేటట్టయితే ఇక చట్ట ప్రకారం అటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ప్రాయశ్చిత్త వ్రతాల ప్రకారం తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ కొట్టుకుపోయేటట్టయితే సిట్టు వేయాల్సిన అవసరం లేదు, దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. గుళ్ళ మెట్లకి పసుపు కుంకాలు రాయడం వల్ల తప్పులు కొట్టుకుపోయేటట్టయితే కోర్టులు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు. ఈ కోణంలో కనీసం ఆలోచిస్తారని, రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాల స్ఫూర్తిని ఎప్పటికైనా గౌరవిస్తారని, ఈ దేశంలో కాస్తో కోస్తో ఇంకా ఒంటికాల మీద నడుస్తున్న లౌకికవాదాన్ని ఆ మేరకైనా బతకనిస్తారని ఆశించడం తప్పు కాదేమో అని చెప్పి భావిస్తూ ఈ వీడియో చేయాల్సి వచ్చింది.